గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తల్లికి వందనం పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. లబ్ధిదారులు ఆర్థిక భారంపైన లెక్కలు సిద్ధం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. తాజాగా ఈ పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో లబ్ధిదారులకు ఒక ఏడాది పథకం అమలు కాలేదు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకానికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా పేరు మార్పు చేసింది. వైసీపీ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి పాఠశాలల నిర్వహణ పేరుతో కోత వేసి తొలుత 14,000 రూపాయలు, ఆ తరువాత 13,000 రూపాయల చొప్పున అమలు చేసింది. కూటమి పార్టీల నేతలు తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కోతలు లేకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు. జూన్లో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం ఈ పథకం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 2024లో పథకం అమలు చేయకుండా 2025 జూన్లో అమలు చేయాలని డిసైడ్ అయింది. ఈ ఏడాది జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. దీంతో ఇక నుంచి ప్రతి ఏటా అమలు చేసిన 4 ఏళ్లే ఈ పథకం అమలు కానుంది. లబ్ధిదారులకు ఈ ఏడాది నిధులు కోత పడనున్నాయి. 2024 నుంచి 25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాథమికంగా 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ పథకం అమలు కోసం దాదాపు 10,300 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగనుంది. 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి నిధుల కేటాయింపులో భాగంగా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేని వారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి ఈ పథకం అందడం లేదు. ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయవలసి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపునిస్తారా లేక దీనినే కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో తల్లికి వందనం నిధులు జూన్లోనే అమలవుతాయని స్పష్టత వచ్చినా అర్హత మార్గదర్శకాలపైన లబ్ధిదారుల్లో ఇప్పుడు ఉత్కంఠ మరింత పెరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.